హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు డే 5 ముత్యాల హారతి ఇస్తున్నానండి. అందుకోసం అన్నీ రెడీ చేస్తున్నాను. నిన్న వెంగమాంబ గారి కోసం కొన్ని విషయాలైతే తెలుసుకున్నాం కదండి. ఈరోజు ఇంకొన్ని విషయాలైతే తెలుసుకుందాం. ఎన్నో విధాలుగా తోలనాడిందంటండి అప్పటి సమాజం. అయితే వెంగమాంబ గారిని చాలా అవమానిస్తూ ఉండేవారంట ఆ ఊరు ప్రజలు. చాదస్తవాదం ఆమెలోని లోపాలను వెతకటానికే సరిపోయింది కానీ ఆమెలోని భక్తురాలిని యోగిని అర్థం చేసుకోలేకపోయిందండి. ఆమెలోని పాండిత్యాన్ని గురించి అంగీకరించలేకపోయిందంట. చివరకు ఆమె అక్కడ ఉండలేని పరిస్థితిని ఏర్పరిచారంటండి అక్కడ ప్రజలందరూ. ఈ పరిస్థితిలో తరిగండలో ఉండలేక ఆమె శ్రీనివాసుని సన్నిధికే తనకి శరణ్యం అనుకుని తిరుమలకు చేరుకున్నారంటండి వెంగమాంబ గారు. అలా తిరుమల చేరిన వెంగమాంబ గారు తన రచనలతో కవితాగానంతో ఆ శ్రీనివాసుని పూజిస్తూ ఉండేవారంటండి. అప్పుడే శోభాయమానమైన తిరుమల మహత్యాన్ని వర్ణిస్తూ వెంకటాచల మహత్యాన్ని రచించారంటండి వెంగమాంబ గారు. ఆ వెంకటాచల వాసుని మీద ఎన్నో రమణీయమైన సంకీర్తనలు ఆమె నోటి నుండి ఆశువుగా వచ్చేస్తూ ఉండేవంట. సంతతధారలాగా వెళ్ళబడుతున్న ఆ కవితా ప్రవాహానికి అడ్డుకట్టే లేకుండా పోయేదంటండి. భగవంతుడు తన భక్తులను అనుగ్రహించటానికి వారిని ఎన్నో పరీక్షలకు గురి చేస్తూ ఉండేవారంటండి. ఆ పరీక్షల్లో నెగ్గితేనే తప్ప వారికి తన కరుణా కటాక్షాలను అందించేవారు కాదంట. జగత్తునేలే ఆ జగన్నాథుని సన్నిధిలోనే నివాసం కోసం వెతుకులాటలో పడ్డారంటండి వెంగమాంబ గారు. మిగిలిన విషయాలు రేపు మాట్లాడుకుందామండి. నేనైతే ఇంట్లో పూజ అయితే చేసేసాను. ఇంకా ముత్యాల హారతి అయితే ఇచ్చేద్దామండి. ఈరోజు డే 5 ముత్యాల హారతి ఇస్తున్నానండి. ప్రతిరోజు హారతి ఇచ్చే ముందు మన సంకల్పాన్ని అలాగే మన మనసులో ఉన్న కోరికని స్వామివారికి విన్నవించుకోవాలండి. విన్నవించుకున్న తర్వాత హారతి ఇవ్వటం అయితే స్టార్ట్ చేయాలి. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా హారతి ఇవ్వటం అయితే స్టార్ట్ చేద్దామండి. శ్రీపన్నగాద్రివర శిఖరాగ్నవాసునకు పాపాంధకార గణ భాస్కరునకు ఆపరాత్మునకు నిత్యాన్నపాణి అయిన మాంపాలి అలవేలు మంగమ్మకు జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. శరణన్న దాసులకు భరమెత్తునని బిరుదు ధరించి ఉన్న పరదైవమునకు మరువవలది బిరుదు నిరతమని పతిని ఏమరని అనలవేలు మంగమ్మకు జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. ఆనంద నిలయమందరి శంభువశించి దీనులను రక్షించు దేవునకును కానుకలను నగూర్చి ఘనముగా విభుని సన్మానించు అలవేలు మంగమ్మకు జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. పరమ సగనావంతు నరులకని వైకుంఠమరచేత చూపు జగదాత్మునకును సిరులు సగతనవంతు సిద్ధమని నాయకుని ఉరముపై కొలువున్న శరది సుతకు జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. తెలివితో ముడుపులిటు తెమ్ము తెమ్మని పరుష నరిగించి గైకొనడి అచ్యుతునకు ఎలమి పాకంబు జయించి అందరికన్న మలయమెప్పుడు సగి మహామాతకు జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. మరియు చిత్ర విచిత్ర మండపావలులకును తిరువీధులకు దివ్య తీర్థములకు పరగ గణ గోపుర ప్రాకారతతులకును చిరుములై తగు కనక శిఖరములకు
తరచైన ధర్మసత్రములకును ఫలపుష్ప భరిత శృంగారవన పంతులకును మురువొప్పు ఉగ్రాణములకు బొక్కసములకు సరసంబులకు పాకశాలలకును అహివైరి ముఖ్య వాహనములకు గొడుగులకు రహినొప్పు మకర తోరణములకును బహువిధ ధ్వజములకు పటువాద్య వితతులకు విహతి సత్కళ్యాణ వేదికలకు జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం ధరచక్రముఖ్య సాధనమునకును మణిభయాభరణ దివ్యాంబర ప్రతతులకును కరచరణ ముఖ్యాంగ గణ సహితమై శుభకరమైన దివ్య మంగళమూర్తికి జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం కలితి సుజ్ఞానాది కళ్యాణ గుణములకు బలమొప్పు నమిత ప్రభావములకు వలగొనిన సకల పరివార దేవతలకు చెలగి పనులొలరించు సేవకులకు జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం అలరగా బ్రహ్మోత్సవాదులై సంతతము వలనొప్పు నిత్యోత్సవంబులకును పొలు పొందు విశ్వ ప్రభుత్వము నంబునకు నరవందువర విమానంబులకును జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం అరియతరికొండ నరహరియగుచునందరికి వరములొసగి శ్రీనివాసునకును మురయచును విశ్వతో ముకునిట్లు భరించి సిరులు వెలయుచునుండు శేషాద్రికి జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం. ముత్యాల హారతి ఇవ్వటం అయితే అయిపోయిందండి. డే 5 ముత్యాల హారతి. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం.